సంక్రాంతి పండుగకి 2 నెలల ముందు నుంచి దూల్పేటలో ఏ గల్లీ చూసినా మాంజా తయారీతో బిజీగా కనిపించేటోళ్ళు కళాకారులు. ఏ గడప చూసినా పతంగుల తయారీ కానొచ్చేది. కానీ ఈ ఏడాది మాత్రం పతంగుల తయారీ జరుగుతుంది. కానీ మాంజా తయారీ మాత్రం సామ్గా కనిపిస్తున్నాయి లేక గల్లీలన్నీ. ఇంతకీ మాంజా తయారీ ఎందుకు తగ్గిపోయింది అండ్ ప్రజెంట్ ఏదో అరాకొరగా చేస్తున్న కళాకారుల పరిస్థితి ఎట్లా ఉంది ఇది తెలుసుకుందాం. ఎంత రేటు పెట్టి పతంగ ఉన్నా అది పైకి ఎగరాలంటే మాంజా మస్ట్. అందుకనే మాంజా చూస్ చేసుకునేటప్పుడు మాత్రం మస్తు జాగ్రత్తగా చూస్ చేసుకుంటుంటారు. అయితే హ్యాండ్మేడ్ మాంజా. సో చాలామంది కూడా హ్యాండ్మేడ్ మాంజా గురించి ఇప్పటికే ఫేస్బుక్లో త్రూ ప్రచారాలు స్టార్ట్ చేసారు. హ్యాండ్మేడ్ మాంజా అసలుకి ఎట్లా తయారవుతుంది చూద్దాం. ఎందుకంటే మనకి చైనా మాంజా మనకి ఎరకనే అది ప్లాస్టిక్తో తయారవుతుంది. కానీ హ్యాండ్మేడ్ మాంజా మాత్రం అట్లా కాదు, ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా ఇంక గట్టిగా మనం దారాన్ని తెప్పితే తెగేటట్లు ఉంటుంది అనమాట. అట్లనే పజన్ ఉండదు కాదు. అండ్ దాంతోపాటు పతంగ ఎగిరేయడానికి ఈ మాంజా పనికి రాదు అని చెప్పనికి కూడా రాదు. సో ఇది ఏంటంటే హ్యాండ్మేడ్ మాంజా ఉండడంతోటి పతంగుల పండుగ అయిన తర్వాత కూడా అటు ప్రకృతికి కావచ్చు ఇటు మనకి కావచ్చు ఎటువంటి హాని చేయకుండా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే పాతకాలం నుంచి కూడా ఇదే మాంజా వాడేటోళ్ళు ఇదే మాంజా చేసేటోళ్ళు. ఇక ఇది దూల్పేటకి అడ్డ పతంగులు కావచ్చు అండ్ దాంతోపాటు ఇట్లాంటి మాంజా తయారీ కావచ్చు. దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఇదే అడ్డ ఇక్కడే మేకింగ్ అనేది జరుగుతుంటుంది మాంజాకు సంబంధించి. అసలు మాంజా తయారీలా హ్యాండ్మేడ్ మాంజా అనగానే అసలుకి ఏమేమి కలుపుతారు అనేది చాలామందికి తెలియదు. అండ్ అసలుకి ఇది తయారీ ఎట్లా జరుగుతుందో కూడా మనం వివరిద్దాం. ఇక ప్రజెంట్ ఇదంతా కూడా ముడి సరుకు. సో మనకి చూస్తున్నాం కదా రైస్ బాగా ఉడికిస్తారు నైట్ నానబెట్టి. అండ్ మార్నింగ్ నుంచి మాంజా మేకింగ్ జరుగుతుంది. ఇంకొకటి చెప్పడం ఏంటంటే మాంజా తయారీ కావాలంటే కేవలం ఎండలోనే తయారవుతుంది. ఎందుకంటే దానిపైన ఈ రాసేదంతా కూడా బాగా ఎండాలన్నమాట. సో అందుకని రాత్రి నానబెట్టుకుంటారు బియ్యం అండ్ పొద్దున దాన్ని కుక్ చేస్తుంటారు. ఎందుకంటే అది ఎంత మెత్తగా అయితే దానికి సంబంధించిన బాల్ చేయడానికి వాళ్ళకి అంత కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇది ఉడికించిన రైస్, ఇది వచ్చేసి కాంచ్ పౌడర్. అండ్ ఇవన్నీ కూడా కలర్స్ మనకి రంగురంగుల పతంగులతో పాటు రంగురంగుల మాంజాలు కూడా కానొస్తాయి కదా మార్కెట్లో. సో ఇవన్నీ కూడా కలర్స్ అందులో మిక్స్ చేసిన తర్వాత ఇగో ఫైనల్ అవుట్పుట్గా ఇది ఎంత మెత్తగా ఉంటుందంటే ఈవెన్ మనకి చపాతీ చేసే పిండి కంటే కూడా చాలా స్మూత్గా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ అంతా కూడా మెరుస్తుంది కదా చెమ్కీలాగా. ఇది చెమ్కీ కాదు, కాంచ్ పౌడర్. సో ఇది వేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకొని మిక్స్ చేస్తుంటారు. ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది, స్కిన్ పోర్స్లో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇది ఫైనల్ అవుట్పుట్గా తయారయ్యే మాంజాకు సంబంధించి. సో మాంజా తయారు చేసే మిశ్రమం ఏదైతే రెడీ అయ్యింది, కాకపోతే మరి దానికి యాడ్ చేసే దారాల బట్టి దీనికి సంబంధించిన రేట్లు అనేవి ఉంటుంటాయి. సో ఒక్కసారి మనం ఇక్కడ చూసినాం అనుకో, ఇక్కడ దారాలు ఉన్నాయి కదా, డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ దారాలు మనకి ఇక్కడ కానొస్తున్నాయి. సో వీటిపైనే ఈ మాంజా తయారు చేసిన ముద్దనన్ని దీనిపైన అద్దుతుంటారు. ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ దారాలు ఉంటాయి, దానిపైన డిపెండ్ ఆఫ్ రేట్స్ ఉంటాయి. ఎందుకంటే దారం పోగు మనకు చూడనీకి ఒకటే కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఈ దారం పోగులనే చాలా పోగులు ఉంటాయి అనమాట. సో ఆ పోగులు పెరిగిన కొద్దీ దీని కాస్ట్ కూడా పెరుగుతుంటుంది. అండ్ కేవలం పోగులు పెరగడంతో కాస్ట్ కాదు, దానిపైన ఇందాక మాంజా ఏదైతే తయారు చేసి పెట్టిరో అది ఎన్నిసార్లు దానిపైన కోటేస్తే దాన్ని బట్టి మాంజా పదన అనేది ఎక్కుతుంది. అండ్ దాంతోపాటు రేటు కూడా ఫిక్స్ చేస్తుంటారు వ్యాపారం. సో ఒక్కసారి ఈ మాంజా అసలుకి ఎట్లా తయారవుతుంది అనేది తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు మేకింగ్ సంబంధించి అయితే మనం ఏమేమి యాడ్ చేస్తారు దీంట్లో అనేది చూద్దాం. సో ఒక్కసారి మేకింగ్ సంబంధించి తెలుసుకుందాం మనం. సో మాంజా తయారీ కనిపిస్తుంది. సో ఎప్పుడు తయారు చేస్తుంటారు, పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అండ్ ఎన్ని గంటలది ఎండలు ఆరాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? మేడం ఇది ఫస్ట్గా పొద్దున ఇక్కడ 8 o'clockకి రావాలి. 8 o'clockకి వచ్చి ఇది మెటీరియల్ ఉన్నాయి కదా, మెటీరియల్ మొత్తం రెడీగా చేయాలి. 1 గంట పడుతుంది. మళ్ళీ 9 గంటల నుంచి ఇది వర్క్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఎండలో మా వాళ్ళు ఇది వర్క్ చేస్తారు, మొత్తం మాంజా రెడీ చేస్తారు. చాలా ఇక్కడ 7 hours పడుతుంది మేడం మాంజా రెడీ అయినకి. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇంత పాత ఇంకొకటి మాంజా మేకింగ్ అంటే కేవలం పతంగి తయారీ కాదు, మాంజా మేకింగ్ కూడా దూల్పేట అడ్డా అంటారు. ఈ హ్యాండ్మేడ్ మాంజా తయారీలో దూల్పేటలో ఎంతమంది జీవనోపాధి పొందుతారు, దీనిపైన ఆధారపడి ఎంతమంది బతుకుంటారు మాంజా మేకింగ్ పైన? 20 years బ్యాక్ ఒక 200 మంది బతుకుంటాడు. ఇప్పుడు అయితే ఒక 10-15 మెంబర్సే బతుకుంటున్నాం మేడం, అంతే. ఇక్కడ నుంచి హ్యాండ్మేడ్ మాంజా అన్ని చోట్ల దొరకదు. సో ఇక్కడ నుంచి బయటకు కూడా వెళ్తుంటుందా? ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళ జిల్లాల నుంచి కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తుంటుంటారా? కాదు మేడం, ఇప్పుడు ఎవరికి తంగూస్ ఇష్టం లేదు వాళ్ళే వచ్చి తీసుకుంటాడు. ఇంతకుముందు 20 years బ్యాక్లో చాలా ఏరియాలో మళ్ళా హైదరాబాద్ నుంచి బయట కూడా పోతుంది ఇది మాంజా. ఇప్పుడు పోదు మేడం. 20 years 15 years బ్యాక్ పోతుంది. హోల్సేల్ బిజినెస్ ఉండే, ఇప్పుడు అయిపోయినాయి మేడం. ఇప్పుడు కొంచెంనే ఉన్నాయి.
ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నాయి అప్పుడు 200 మెంబర్స్కి एम वो उसका घर चलता था मैडम। अभी सब खत्म हो गया, अभी अभी कुछ भी नहीं है अभी। कोई भी इंटरेस्टेड वाले आए सो किधर किधर से आते थे लोग? ओनली केवल हैदराबाद से और दूसरा प्लेसेस से किधर भी आते इधर परचेस करने के लिए अभी भी? क्योंकि ज़्यादा लोग प्रकृति प्रिय भी है, फेस्टिवल जो है एनवायरनमेंट फ्रेंडली मनाना चाहते हैं। अभी पहले जो 20 साल पहले पूरा बाहर से आते थे मैडम, जैसे राजस्थान जोधपुर में भी बहुत पतंग उड़ता है और सोलापुर से भी आते थे और दूसरे स्टेट से दिल्ली से भी आते थे, अभी पूरा पंजाब से भी आते थे। अभी पूरा ख़त्म हो गया। अभी यहाँ पे जो बचे कुचे है वही लोग आके ले रहे। क्यों बोलते ये तंगूस का मांझा आने से पूरा बिजनेस ख़त्म हो गया मैडम। अभी ये लोगों का रोज़गार है, ये लोग सिर्फ 20 से 15 मेंबर्स ही ये काम करते, बाकी के लोग छोड़ दिए ये काम। क्यों बोलते हूँ वो बिक रहा नहीं। अभी यहाँ सिटी में से कुछ बचे कुचे लोग जिसको मालूम है, जो पुराने लोग हैं, उन्होंने ही आके लेते हैं मैडम, बस। तो ये साल का प्रिपरेशन कैसे चल रहा फिर? ये साल का प्रिपरेशन तो बहुत अच्छा चल रहा है। हम दुलपेट वाले ये चाहते हैं कि जो तंगूस का मांझा आ रहा है वो बैन होना चाहिए। गवर्नमेंट इसके ऊपर सख्त से सख्त कानून लगाना चाहिए और पुलिस प्रशासन इसको रोकना चाहिए, क्योंकि वो अगर बैन होगा तो ये मांझा बिकेगा, ये मांझा बिकेगा तो हमारे धुलपेट के भाइयों का रोज़गार फिर से एक बार चालू होगा, ताकि वो रोज़गार चालू हो और हमारे धुलपेट के भाइयों को जो परेशानी है वो परेशानी ख़त्म हो। సో ఇది మాంజా తయారీ గురించి అండ్ దాంతోపాటు గతంలో ఉండే మాంజాకి డిమాండ్ అండ్ ఇప్పుడని చెప్పడానికి లేదు, ప్రతి ఏడాది ఈ మాంజాకి తగ్గుతూ వస్తున్న డిమాండ్కి సంబంధించి చెప్తున్నారు. సో ఇంకొంతమంది కళాకారులతో మాట్లాడదాం. అసలు వీళ్ళు పొద్దుగాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అండ్ ఎప్పుడు పని ఏం చేస్తారు, పోయిన ఏడాది వాళ్ళకి ఎట్లా ఉండే బిజినెస్ అండ్ ఈ ఏడాది ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి పోతున్నారు అని తెలుసుకున్నాం. అండ్ దాంతోపాటు ఇక్కడ స్టార్ట్ అయ్యింది బిజినెస్ అనుడే ఆలస్యం. ఎవరైతే హ్యాండ్మేడ్ మాంజాతోటే పండుగ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఆన్లైన్లో తీసుకుంటారు, ఇంకొంతమంది మాత్రం ఇక్కడికే వచ్చి పర్చేజ్ చేస్తుంటారు. సో మాంజా తయారు చేయడానికి ఏమేమి కావాలి, దాన్ని ఎట్లా కలుపుతారు అనేది చూసినాం కదా. ఇప్పుడు అసలు మాంజా తయారీ ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఒకప్పుడైతే మాంజా తయారు చేసుడు అంటే 3 నెలల ముందుగాల నుంచి చేస్తుడు, ఆ తర్వాత 2 నెలలకు వచ్చింది. ఇక ఇప్పుడు కేవలం 15 రోజుల ముందుగాల నుంచే కళాకారులు ఈ మాంజా తయారనేది చేస్తున్నారు. సో దీనికి ఎందుకు అని అనుకుంటున్నారా? అంటే డిమాండ్ లేక కాదు, డిమాండ్ ఉంది. కాకపోతే చాలామంది ఏంటంటే చైనా మాంజా ఎక్కువ వాడుతున్నారు. సో పతంగుల పండుగకు మాంజా కొనకుండా అయితే ఎవరు ఉండరు కదా. సో మాంజా అయితే ఖచ్చితంగా కొంటున్నారు. కాకపోతే ఇట్లాంటి దారంతో చేసిన మాంజా కాకుండా చైనా మాంజా, ప్లాస్టిక్తో తయారు చేసిన మాంజా కొంటున్నారంట. దాంతో ఏంటంటే అది తొందరగా మాంజా తెగదు, గాలిపటం కూడా చాలా పై వరకు ఎగిరేయచ్చు అండ్ తొందరగా కట్ కూడా కాదనమాట దారం. కానీ అదేమో తొందరగా కట్ కాదు, కాకపోతే ఆ పతంగి ఎగిరిపోయిన తర్వాత ఆ పతంగికి ఉండే మాంజా ఏదైతే మిగిలిపోయింది ఉంటుందో దానివల్ల చాలా అనర్థాలే జరుగుతాయి. రోడ్డు మీద పోయేటోళ్ళ కాళ్ళకు చుట్టుకోవడమే కావచ్చు, మెడకు చుట్టుకోవడమే కావచ్చు, ఈవెన్ మనకి ట్రాన్స్ఫార్మర్ దగ్గర కావచ్చు, స్ట్రీట్ లైట్ దగ్గర మాంజా అట్లా వేలాడుతూ ఉంటే ఎన్నో పక్షులు ప్రాణాలు కోల్పోతుంటాయి. ఇట్లా మనం సరదాగా చేసుకునే పండగ చాలా మందిని ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. అందుకనే ఎప్పుడు కళాకారులు ఒకటే చెప్తుంటారు, చైనా మాంజా వద్దే వద్దు, ఇట్లాంటి థ్రెడ్ మాంజానే యూజ్ చేయండి, దాంతో అందరికీ మంచిది, మేము కూడా బతుకుదేరు కోసం బతుకుతామని. సో అసలుకి ఈ ఏడాది డిమాండ్ ఎట్లుంది అండ్ దాంతోపాటు ఎన్ని కోట్స్ మాంజా తయారు చేస్తున్నారు, అసలు ఎట్లా ఉంది ఈసారి అనేది తెలుసుకుందాం. కాకా कैसे ये साल? नया कारोबार 15 दिन हो रहा काम करते भी। ये तो 4 महीने 5 महीने से पहले काम करते थे, अब काम जो तो 15 दिन से हो रहा, अभी गिराक नहीं आ। चाइना मांझा ज़्यादा सेल है, हर दुकान में चाइना मांझा चल रहा। तागे के मांझे को नहीं आ रहे, यहाँ पे तागे का मांझा सूते 15 दिन से सूत रहे, तंगूस मांझा बंद करो। तो हम लोग जी सकते 15-20 जने काम करते, हम काम करें तो शहर का पेट भरता। 5 महीने से पहले ही इंतजाम पूरा करते थे, पर ये साल क्यों 15 दिन से पहले ही आप कारोबार शुरू करें? चाइना मांझा आ गया ना दुकानों में, ट्रांसपोर्टर से आ जा रहा, कार्टूनों में रख ले रहे, दुकानों में ब्लॉक बेच रहे, ये मांझे को नहीं केयर कर रहे। ये भी 45 साल हो गए, अब हमारे बच्चे कर रहे, आ रहा नहीं कर रहे, बच्चे कर रहे, हमारे बच्चे ये पूरे। तो इतने साल से कर रहे, हर साल इसका डिमांड क्यों गिरता रहा? चाइना मांझा आने से गिर रहा, चाइना मांझा नहीं आया तो अच्छा चलता है। तो ऑफिशियल तो चाइना मांझों को बैन कर दिए, फिर भी सेल हो रहा। सेल पहले का स्टॉक है बोल रहे, वो ये ला के भेजते रहे, देख लो तुम दुकानों में, वही नहीं कर रहा, फिर वो कैसा आ रहा, बेच रहे बोल के आ रहा ना फिर। तो ये मांझा
करना भी बहुत बहुत मुश्किल का काम है बोलते, सच्ची है? हाँ कैसे करते हैं? तो रात को हम जग के पाउडर बनाना, फिर उसको सुबह उठ के अंदर से मिलाना, फिर धूप में चलना, फिर उसको लपटना, फिर पेट को निकलना ना, करे तो निकलता। चरक जो तो जब के 300 350 बचे थे, अब के 100 रुपये भी 50 रुपये भी नहीं पूछ रहे। एक चरक लाने का तो 50 रुपये को है, एक गुट्टा लाने का तो 80 रुपये को है। अब बड़ा गुट्टा लिए तो 500 को है, 450 को है। ऐसा लाके करना पड़ता पेट के लिए, 1-2 रुपये बढ़ के लेते हैं और कुछ भी नहीं। సో ఇదనమాట ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఈ మాంజాకు ఉండే డిమాండ్ ఏందో చెప్తున్నారు. సో దాదాపు 50 సంవత్సరాల పైనుంచి ఆయన మాంజా తయారీలో ఉన్నారు. అంటే అప్పటి సంది కూడా ఈ పండుగ ఎంత ఘనంగా జరుగుతుందో చూస్తున్నారు. అండ్ ఈ మాంజా ఎట్లా లెక్కలేస్తారంటే ఇప్పుడు ఈ మాంజా ఎండిపోయి కనిపిస్తుంది. ఇంకోటి చెప్పడం ఏంటంటే రాత్రిపూట మాంజాకు సంబంధించిన పని చేయడం అస్సలు కుదరదు. ఎండ ఎంత ఉంటే మాంజా అంత గట్టిగా ఎండుతుంది. ఎందుకంటే ఈ ఏదైతే ఉంటుందో దారం దాగా, సో దీనిపైన అన్నం, కాంచిపొడి, కలర్ అండ్ గుట్ట ఈ 3 మిక్స్ చేసి దీనిపైన వేసే కోట్స్ పైనే మాంజా పజన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దానిపైన 1 కోట, 2 కోట్ల, 3 కోట్ల అట్లా వేసి అమ్ముతుంటారనమాట. సో దీనిపైన కోటెడ్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంటుంది. సో ఇది మాంజా మేకింగ్ సంబంధించి ఈ ఏడాది బిజినెస్ ఎట్లా ఉందో చెప్తున్న కళాకారులకు సంబంధించి.